హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి కావ్య అయితే ఎలాగోలాగా శ్వేతతో కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఇక వెన్నెలని ఏదో రకంగా ఇక పార్టీకి వచ్చేలాగా చేయాలి. ఇక మీ 10th క్లాస్ బ్యాచ్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇక గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక కావ్య శ్వేత ఇద్దరు కూడా ఇక రాజ్ తెలియకుండా ఇక ఏర్పాట్లు చేస్తారు. ఇక శ్వేత అయితే వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫేస్బుక్లో అలాగే వాట్సాప్లో అన్నిట్లోనూ ఇక చెక్ చేసి అందరికీ కూడా ఇన్వైట్ చేస్తుంది. ఇక వెన్నెలని కూడా ఇన్వైట్ చేస్తుంది. వెన్నెల ఇక వాళ్ళ గ్రూపులో చదువుకునేటప్పుడు ఇద్దరు ముగ్గురు వెన్నెలలు ఉండేవాళ్ళు. అందులో ఏ వెన్నెల ఇక రాజ్ చెప్పిన వెన్నెల ఇక మా ఫ్రెండ్ వెన్నెల ఒక్కటేనా అని చెప్పి ఇక శ్వేత చాలా రకాలుగా ఇక అందరినీ కూడా ఇక ఇన్వైట్ చేస్తుంది. ఇక కావ్య ఖచ్చితంగా ఈరోజు మాత్రం ఇక వెన్నెలని కలుసుకొని తీరుతాను, వెన్నెలకి అలాగే ఈయనకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటుంది. ఇక మొత్తానికైతే ఇక పార్టీని ఏర్పాటు చేస్తారు. అందరినీ పిలవడం వల్ల ఇక అందరూ కూడా ఒక పార్కులో అందరూ కూడా కలుసుకుంటారు. అందరూ కూడా వస్తూ ఉంటారు. శ్వేత అందరినీ పరిచయం చేసుకుంటూ ఇక అందరినీతో ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరొక పక్క వెన్నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కావ్యకి ముందే చెప్తుంది శ్వేత, చూడు కావ్య, ఖచ్చితంగా వెన్నెల వచ్చేటప్పుడు నీకు ముందే చెప్తాను. తనని చూసి నువ్వు కోపంతో తనని అనవసరంగా రాజ్ గురించి ఏమీ అడగద్దు. తనకు తానే మనం ఎవరో తెలియదు కాబట్టి, నువ్వెవరో తెలియదు కాబట్టి ఇక నేనే తనని అన్ని విధాలుగా అడుగుతాను. తన వైపు నుంచి మనం సమాధానం విన్నాక అప్పుడు మనం మాట్లాడదాం. అప్పటి వరకు నువ్వు నోరు తెరవద్దు కావ్య, నువ్వు రాజ్ భార్య అని కూడా ఎవరికి చెప్పొద్దు అనగానే, అవును శ్వేత, నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు ఫ్రెండ్ని చెప్తాను అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంతలో ఇక వెన్నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా వెన్నెల రాలేదని ఇక వెన్నెల ఫ్రెండు అలాగే ఇక శ్వేతకి కామన్ ఫ్రెండు వస్తుంది. ఏంటి వెన్నెల రాలేదా? అదేంటి వెన్నెల వస్తుందని అనుకున్నాం కదా, అందరం కలిసి 10th బ్యాచ్ అందరం కలిసినప్పుడు అలా రాకుండా ఎలా ఉంది అనగానే, నీకు తెలుసు కదవే, పాపం వెన్నెలకి ఇక చాలా పెద్ద విషయమే జరిగింది. మొన్న మధ్య వాళ్ళ భర్త ఎక్స్పైర్ అయ్యారు. ఆ సంగతి వల్ల తన మనసులో చాలా బాధపడుతుంది. అందుకే ఎక్కడికి ఈ మధ్య రావట్లేదు. నేను అప్పటికి నువ్వు ఇంట్లోనే ఉండిపోతూ ఉంటే బాధలో ఉంటావు. ఖచ్చితంగా ఇలా పార్టీ జరిగినప్పుడు మన చిన్నప్పుడు ఫ్రెండ్లందరూ కలుస్తారు కదా, నువ్వు కొంచెం నీ బాధని మర్చిపోవచ్చు అని చెప్పి అన్నా కూడా ఇక తను రాలేదు అని చెప్పి అనగానే, అవునా, వెన్నెల ఎక్కడుంటుంది, వెన్నెల వాళ్ళ అడ్రస్ చెప్తావా అని చెప్పి శ్వేత అడుగుతుంది. అడగగానే, వెన్నెల వాళ్ళ అడ్రస్ అంటే అని చెప్పి, అవును, ఇప్పుడు వెన్నెల వాళ్ళ ఇంటికి ఎందుకు, ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా అని చెప్పి అడగగానే, అంటే ఇప్పుడు కాదే, తర్వాతైనా వెన్నెలని కలవాలి. పాపం వాళ్ళ భర్త చనిపోయారంటున్నావు కదా, ఒకసారి వెన్నెలని పలకరించినట్టుంటుంది. చిన్నప్పుడు చాలాసార్లు నాకు హెల్ప్ చేసిందే పాపం వెన్నెల. అలాంటప్పుడు వెన్నెలకి మరి ఇంత పెద్ద ఆపద జరిగినప్పుడు ఒక ఫ్రెండ్గా వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత ఉంది కదా. అయినా తను అక్కడ బాధగా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే ఖచ్చితంగా పార్టీ అయిపోయిన తర్వాత వెన్నెలని కలుస్తాను, అడ్రస్ చెప్పు అని చెప్పి ఇక శ్వేత అడ్రస్ తీసుకుంటుంది. ఇక వెంటనే పార్టీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ఒక పక్క కావ్య వెన్నెల అడ్రస్ ఇస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే, ఎందుకొని తను ఎక్కడ ఉన్నది ఏంటి అన్నది ఎవరికి చెప్పొద్దన్నది. ఇప్పుడు నేను తనని అడగకుండా నేను షేర్ చేయలేనే, నన్ను క్షమించవే ప్లీజ్ అని చెప్పి ఇక తను వెళ్ళిపోతుంది. ఇదేంటిది, చేతుల వరకు వచ్చిన అడ్రస్సు అలా ఎలా మిస్ అయిపోతాము, ఖచ్చితంగా వెన్నెల అడ్రస్ తెలుసుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి ఇక వెంటనే కూడా శ్వేత ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక కావ్య వెంటనే, చూసావా శ్వేత, తన భర్త ఈ మధ్య రీసెంట్గా చనిపోయారని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇక బిడ్డకి అలాగే వెన్నెలకి పుట్టిన బిడ్డ కాదనుకుంటా, ఇక మీ ఫ్రెండ్ తెచ్చిన బిడ్డ వెన్నెలకి సంబంధం లేదు, ఈ వెన్నెల వేరనుకుంటా అనగానే, లేదు ఏదో జరుగుతుంది కావ్య,
అందుకే తను ఉన్న అడ్రస్ కూడా ఎవరికి చెప్పొద్దంటుంది. ఎందుకని చెప్పొద్దంటుంది? ఎందుకని అంత విధిగా తను ఒక్కదే ఉండడానికి ఇష్టపడుతుంది? ఖచ్చితంగా ఈ వెన్నెలే రాజ్ చెప్పిన వెళ్ళాలని నాకు డౌట్ అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది తన అడ్రస్ని ఖచ్చితంగా ఈరోజే తెలుసుకోవాలి, లేదంటే మన జన్మలో ఇంకా వెన్నెలని పట్టుకోలేం అని చెప్పి ఇక వెంటనే తన దగ్గరికి వెళ్తుంది మళ్ళా శ్వేత. సరేనే, తన అడ్రస్ చెప్పకపోతే చెప్పలేదు, తన ఫోన్ నెంబర్ అయినా ఇవ్వు, కనీసం ఫోన్లో అన్నా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా తనని కలవాలంటే అది కుదరదన్నావు కాబట్టి ఫోన్లో మాట్లాడతానే అనగానే సరేనే అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఆ ఫోన్ నెంబర్ ప్రకారం వెంటనే కావ్య అలాగే శ్వేత ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ అడ్రస్ ఫోన్ నెంబర్ అడ్రస్కి లింక్ అయి ఉంటుంది అని చెప్పి అడ్రస్ని కనిపెడతారు. ఇద్దరు ఏదో రకంగా మొత్తానికైతే వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ని కొడుతూ ఉంటే చాలాసేపటికి వెన్నెల డోర్ తీయదు. ఈ వెన్నెల ఏంటి ఈ రకంగా ఎప్పటికీ మనకు కనబడేలా లేదు. అక్కడి నుంచి డోర్ని ఒకటే మనం కాలింగ్ బెల్ కొడుతున్నా ఎవరు తీయట్లేదు. చివరాఖరికి వెన్నెల ఉందా లేదా అసలు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా డోర్ని తెరుస్తుంది వెన్నెల. వెన్నెలని చూసేసరికి శ్వేత కావ్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నిలువెత్తు అందంగా ఉంటుంది, చాలా గుణగుణాలుగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. నుదురు మీద ఖాళీగా బొట్టు లేకుండా చాలా డల్గా డోర్ని తెరుస్తుంది. వెన్నెలనా అని చెప్పి శ్వేత అడగగానే అవును, మీరెవరు అనగానే వెన్నెల నేనే శ్వేతని, మన అందరం కలిసి చిన్నప్పుడు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన విషయం చెప్పగానే వెన్నెల వెంటనే కూడా అదేంటి నేను ఇక్కడ ఉంటానని నీకెలా తెలుసు, నీకెవరి అడ్రస్ చెప్పారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఏమీ లేదే, నీకు జరిగిన అన్యాయం గురించి నేనే మన ఫ్రెండ్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. నీకు పాపం రీసెంట్గా ఈ మధ్య భర్త చనిపోయాడంట కదా, పాపం ఎలా ఉంటున్నావే నువ్వు, అసలు మా అందరిలో కంటే చాలా బ్రిలియంట్ స్టూడెంట్వి, అలాంటిది నీకు ఇలా జరగడం ఏంటి అని చెప్పి శ్వేత తనతో మాట్లాడుతూ మొత్తానికి మెల్లగా అసలు విషయం బయటపడుతుంది. అవును, ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, అసలు నీకు పెళ్ళయింది ఎప్పుడు, అసలు నీకు పిల్లలు ఉన్నారా అని చెప్పనగానే వెంటనే ఏంటి శ్వేత అలా అడుగుతున్నావు, అలా లైన్గా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావేంటి, ఫస్ట్ లోపలికి రా, వచ్చినాక నిదానంగా మాట్లాడుకుందాం అని చెప్పి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అనగానే తిను నా ఫ్రెండు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండు, నీ విషయం చెప్పగానే తను కూడా చాలా బాధపడింది అని చెప్పి అనగానే హాయ్ అండి అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. కావ్య వెన్నెలను చూసి ఒక్కసారిగా రాజు విషయం గురించి అడిగి బాగా దుమ్ము దులిపేయాలి అనుకొని ప్రిపేర్ అయ్యి వచ్చిన కావ్య వెన్నెలను చూసి చాలా జాలి పడుతూ కనీసం ఏ మాటలు మాట్లాడకుండా వెన్నెలనే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఫొటోస్ని అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. చూసేసరికి ఒక్కసారిగా అక్కడ ఒక ఫోటోని చూసి ఉలిక్కి పడుతుంది కావ్య. ఆ ఫోటో ఎవరిది అంటే ప్రకాశంది. ప్రకాశం ఫోటో చూసి దెబ్బకి షాక్ తింటుంది. ఏంటి ప్రకాశం మావయ్య గారు ఇక్కడున్నారు, అది కూడా వేరొక అమ్మాయితో అని చెప్పి ఇద్దరి ఫోటోని చూస్తుంది. చూసి అట్లానే కూర్చొని ఇంతకీ మీ గురించి ఏమీ చెప్పలేదు, ఏం జరిగింది మీ హస్బెండ్కి అని చెప్పి శ్వేత అడుగుతూ ఉంటే అదంతా కూడా చాలా ఘోరంగా ఒక 10 నిమిషాల్లో జరిగిపోయిందే, మా ఆయనకి యాక్సిడెంట్ అయింది అని చెప్పి అంటుంది. పోనీలేవే, నీకు మీ ఆయన చనిపోయినా పిల్లలు లేరు కాబట్టి ఏదో రకంగా నువ్వు గెటన్ అయిపోగలుగుతావు అనగానే లేదే, నాకు ఒక బాబున్నాడు అని చెప్పి అంటుంది. కావ్య ఏమీ అర్థం కాక ఇక్కడేంటి చిన్న మావయ్య గారి ఫోటో ఉంది, అది కూడా వేరొక ఆంటీతో ఉంది, అసలు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకేమవుతారు, మీ నాన్నగారా లేదంటే మీ మావయ్య గారా అని చెప్పి కావ్య అడుగుతుంది. వెంటనే ఆయన మా మావయ్య గారు, అయినా ఆయన మీకు తెలుసా అనగానే లేదు లేదు తెలీదు, ఇంతకీ మీ భర్త ఎలా చనిపోయారు అనగానే అప్పుడు చెప్తుంది వెన్నెల చెప్పిన జీవితంలో తనకు జరిగిన అన్యాయం గురించి, అలాగే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి అన్ని గురించి డీటెయిల్డ్గా శ్వేత అయితే వెన్నెల నీ లైఫ్లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నీ లైఫ్తో మా లైఫ్ ముడిపడి ఉంది, ఖచ్చితంగా నువ్వు కొన్ని విషయాలు దాచకుండా చెప్తే బాగుంటుంది అని చెప్పి అనగానే వెంటనే అనుమానంగా చూస్తూ ఉంటుంది.
లేదే, నీకు కావాలంటే నీకు మా వంతు సహాయం కూడా నీకు ఉంటుంది, నీ విషయంలో నీకు హెల్ప్ చేస్తాను తప్పించి నీకు కీడని తలపెట్టాం కదా, నీ బాబు ఎక్కడున్నాడు అనగానే ఇక వెంటనే బోరుమని వేడుస్తుంది వెన్నెల. నాకు ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇక వెంటనే నేను కన్సీవ్ అయ్యాను. నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడే, కానీ ఆ దేవుడు మా ఇద్దరిని చూసి ఇక ఈర్ష్య పుట్టిందో ఏమో, అకస్మాత్తుగా నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు పుట్టిన బిడ్డకి తండ్రి లేకుండా అనాథం చేశాడు ఆ దేవుడు అని చెప్పి ఇక వెంటనే బోరుమని ఏడుస్తుంది. ఇంతకీ బాబు ఎక్కడున్నాడే అనగానే, బాబు వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడే అని చెప్పి అనగానే, అవునా, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి అనగానే అప్పుడు ప్రకాశం స్టోరీ మొత్తం చెప్తుంది వెన్నెల. ఇదిగో మా మావయ్య గారు, మా అత్తయ్య గారి ఫోటో, ఈయన చాలా ఉన్న మనిషి, ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తెలుసు కదా అనగానే, అవును తెలుసు, ఏంటి అనగానే అందులో ఇక ఇద్దరు అన్నదమ్ములు కదా, అందులో రెండో ఆయన పేరే ప్రకాశం గారు, ఆయనే నాకు మామయ్య అవుతారని ఈ మధ్య కాలమే తెలిసింది. మా అత్తయ్య కూడా ఇక నాకు ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. ఆమె చిన్నప్పుడు ఈయనని చాలా ఇష్టపడిందంట. కాలేజ్ చదువుకున్న రోజుల్లో వాళ్ళిద్దరూ చాలా మంచిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని ఇక వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇక ఆ టైంలో ఇక మా అత్తగారు వాళ్ళ తరపు వాళ్ళ బంధువులు వచ్చి ఇక మా మావయ్య గారిని కొట్టివేసి ఇక వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇక అప్పటి నుంచి ఇక మా అత్తయ్య గారిని తీసుకొని ఎక్కడో ఊరు పేరు తెలియని ఏరియాలోకి తీసుకొని వెళ్ళిపోయి ఇక కనీసం తనని అసలు కనీసం హైదరాబాద్కి రానివ్వకుండా చేశారంట. కానీ ఆయన మాత్రం ఆ దెబ్బల వల్ల ఇక తలకి బలంగా గాయం తగలడం వల్ల గతమంతా మర్చిపోయారంట. ఆ సంగతి అంతా కూడా నాకు మా అత్తయ్య గారు మొన్న మధ్య చెప్పారు అని చెప్పి అనగానే, ఇంతకీ మరి ఆ అంకుల్కి మీ అత్తయ్య గారంటే భారీగా తెలుసా, లేదంటే ఏం జరిగిందో కొంచెం చెప్పచ్చు కదా డీటెయిల్గా అనగానే, నాకు కూడా ఏమీ తెలియదు, కానీ మా అత్తయ్య గారు అయితే ఇక ఈ విషయాలన్నీ కూడా మొన్న మధ్యే ఇక మా మామయ్య గారు వాళ్ళ అబ్బాయికి పిలిపించి విషయాలన్నీ కూడా చెప్పారు. ఆయన ఇక చాలా పెద్ద మనసు తెలుసుకొని ఇక నా బిడ్డని తీసుకొని వెళ్ళి తనే పెంచుకుంటానని నాకు మాట ఇచ్చారు. తన మంచి మనసు వల్ల నాకు ఈ మధ్య కొంచెం కూడా ఇక రిలీఫ్ అయింది. నా బిడ్డకి ఇక తల్లిదండ్రులు లేని లోటుని చూసుకుంటానని, నా బిడ్డని తన బిడ్డగా చూసుకుంటానని నాకు మాట ఇచ్చారు అనగానే ఇక కావ్యకి మొత్తం అర్థమైపోతుంది. అంటే ఆయన నీ బిడ్డని తీసుకుని వెళ్ళి ఇక పెంచుకుంటానన్నారు తప్పించి ఇక నీకు అలాగే ఆ రాజ్కి ఎలాంటి సంబంధము లేదా అని చెప్పి కావ్య అడుగుతుంది. చిచ్చి, ఏం మాట్లాడుతున్నారండి, ఆయన దేవుడితో సమానం. నిజానికి ఈ రోజుల్లో ఎవరున్నారండి, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. మొన్న మధ్య ఇక ఒక 6 నెలల క్రితం మా అత్తయ్య గారు చనిపోయే ముందు ఆయనకి కబురు పెట్టారు. ఆయన వచ్చి ఇక జరిగిన విషయంలో ఇక మీ మామయ్య గారికి నాకు ఇక ముందు పెళ్లి జరిగింది, ఇలాగా నాకు ఒక బిడ్డ పుట్టాడమ్మా, ఆ బిడ్డని ఇక నేను పెంచి పెద్ద చేసుకుంటూ ఇక నేను మీ జోలికి ఎప్పుడు కూడా రాలేదు. ఈ మధ్య నా కొడుకు చనిపోయాడు, నాకు పుట్టిన మనవడు ఇక తండ్రి లేకుండా అనాథ అయిపోతున్నాడు, నా కోడలకు కూడా ఈ మధ్య కాలంలోనే సుస్థి చేసింది అని చెప్పి మొత్తం కూడా వివరించింది. అనగానే, ఆగవే, నీకేమైంది, నీకు సుస్థి చేయడం ఏంటి అనగానే, నీకు చెప్పలేదు కదా, నాకు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉందని ఈ మధ్య కాలంలోనే బయటపడింది. ఇక ఆ విషయం తెలిసినాక నా బిడ్డకి ఊహ తెలియక ముందే నా నుంచి దూరం చేయాలని నేను అనుకున్నాను. కానీ ఆ దేవుడే దిగి వచ్చినట్టుగా వచ్చి ఆ రాజ్ సార్ వచ్చి నా బిడ్డని తీసుకున్నారు. ఇక తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ బిడ్డకి లేరని తెలుసుకొని తల్లి తండ్రి స్థానంలో నేనుంటాను, ఆ బిడ్డకి సంబంధించినవన్నీ కూడా నేను చూసుకుంటాను, వీడు ఎంతైనా నా రక్తం అని చెప్పి ఇక తను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది కూడా ఇక మొన్న మధ్య జరిగింది. నాకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నా విషయంలో ఆయన చాలా కేరింగ్గా ఉంటున్నారు. ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఎంత పెద్ద డాక్టర్కైనా ట్రీట్మెంట్కి సంబంధించిన ఖర్చు అంతా ఆయనే భరిస్తానన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డేసన్నా కాపాడుతానన్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తుంది. నిజంగా ఆయనే లేకపోతే నా బిడ్డ ఈ రోజుకి అనాథ అయిపోయేవాడు, నేను ఎప్పుడూ చనిపోయి ఉండేదాన్ని.
ఆయన కాలు కడిగి నెత్తిని పోసుకున్నా కూడా నిజంగా చాలా పుణ్యం అని చెప్పి ఇక రాజ్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇక దెబ్బకి కావ్యకి ఇక ఆ అమ్మాయి వెన్నెల చెప్పిన మొత్తం విషయాలు విని దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక శ్వేతను అలాగే కావ్య ఇద్దరు కూడా విషయం తెలుసుకొని కావ్య ఒక్కసారిగా ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏడవగానే ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అనగానే వెంటనే కూడా శ్వేత ఇక వెన్నెల, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను, కానీ నీకు సహాయం చేసి నీ విషయంలో అంత దేవుడిగా ఉన్న రాజ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక దోషిలా ఉన్నాడు తెలుసా అనగానే, అవునా, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, రాజ్ అంటున్నావు అనగానే, నీకు హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరనుకుంటున్నావే, నీ చిన్ననాటి ఫ్రెండు రాజ్, మన ఫ్రెండు తెలుసా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెన్నెల. అంటే నాకు హెల్ప్ చేసింది రాజా, మన చిన్నప్పుడుతో పాటు మనతో ఆడుకునే రాజా అనగానే, ఎస్ ఆ రాజే, నీకు విషయం తెలియదు కదా, ఆ రాజ్ భార్య ఎవరో కాదు, ఇదిగో నా పక్కనే ఉన్న కావ్య. ఈ మధ్యకాలంలో ఇక రాజ్ని ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఇంట్లో అందరికీ కూడా ఒక దోషిలాగా అయిపోయాడు. ఆ బిడ్డకి తనకి సంబంధం ఉందేమోనని, ఇక రాజ్ తప్పు చేశాడేమోనని ఇంట్లో అందరూ కూడా తనని ఒక వెలివేసినట్టుగా ఎవరూ మాట్లాడకుండా తనని ఇక ఒక అతిథిలాగా చూస్తున్నారు. ఇక ఇంట్లో వాళ్ళే కాదు, అటు ఆఫీస్లో వాళ్ళు కానీ ఎక్కడైనా కూడా తనని ఒక దోషిలాగే చూస్తారు. ఎందుకంటే ఇక రాజ్ ఎప్పటికీ కూడా తప్పు చేయని రాజ్ తప్పు చేసినట్టుగా ఈ బిడ్డ నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లో అందరికీ కూడా ఈ విధంగా చెప్తున్నాడు. ఆ విషయంలో నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంది పాపం. చివరి ఆఖరికి నువ్వు దొరికి ఈ విషయం చెప్పేసరికి తనకి ఇక తన మనసులో ఉన్న ఆనందం అంతా కూడా బయటకు వస్తుంది. తన పేరు కావ్య అని చెప్పి ఇక జరిగినవంతా కూడా శ్వేత వివరిస్తుంది. ఇక వెంటనే వెన్నెల ఒక్కసారిగా కావ్య చేతులు పట్టుకొని, ఏమండి నిజంగా చెప్పనా, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు, అలాంటి దేవుణ్ణి మీకు దేవుడు భర్తగా ఇచ్చినందుకు నిజంగా ఆయన చేతులు రెండు కూడా మొక్కినా తప్పు లేదు. నా బిడ్డని ఆయన బిడ్డని చెప్పుకొని ఇక ఇంట్లో అందరి ముందు దోషగా నిలబడాల్సిన అవసరమే లేదు. నేను మీతో పాటు వస్తాను, ఆ బిడ్డకి తల్లిని నేను, నాకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదని చెప్తాను, ఇప్పుడే చెప్తాను అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య, రండి మాతో పాటు వచ్చి అందరి ముందు ఈ విషయాన్ని చెప్పండి, ఆయనని ఎవరెవరైతే ఇంట్లో సూటిపోటి మాటలతో అంటున్నారో వాళ్ళందరి ముందు ఆయన నిజాయితీ తత్వాన్ని నిలబెట్టండి రండి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా వెన్నెల ఇక పదండి అని చెప్పి తను కూడా ఇక కావ్య వాళ్ళతో బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఇక బిడ్డకి పాలు పెట్టి ఇక నిద్రపుచ్చుతాడు. నిద్రపుచ్చేసరికి బాబు బాగా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే అటువైపుగా ఇక దానిలక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇక సగం మంచం చివరాఖరికి వచ్చేస్తాడు ఇక బాబు. రాజ్ ఇక అక్కడ ఉండకపోయేసరికి ఇక వెంటనే దానిలక్ష్మి చూస్తూ ఉంటుంది. వీడిని నేను ఎందుకు ఎత్తుకోవాలి, ఎవరికి పుట్టాడో ఏంటో, వీడిని ఎత్తుకోవాలా ఏంటి, అయినా రాజ్ ఇక ఎవరితో కన్నాడో ఏమో, ఈ బిడ్డని నేను ఎత్తుకోను, వీడు పడిపోతే ఏంటి పడకపోతే నాకేంటి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. కానీ పిల్లోడిని దగ్గరికి తీసుకోదు దానిలక్ష్మి. ఇక వెంటనే రుద్రాణి అయితే అటువైపుగా వస్తూ, దానిలక్ష్మి వదిన, బాబు పాపం బాగా ఏడుస్తున్నాడు, పాపం గుక్క పట్టే ఏడుస్తున్నాడు, ఎత్తుకోవచ్చు కదా వదిన అనగానే, ఇదిగో రుద్రాణి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వాడిని నేనెత్తుకునేదేంటి, వాడెవడో నేనెవరు, అయినా నా కొడుకు ఈరోజు ఎండి, వాడు ఏ రోజు కూడా తప్పు చేయకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు ఎంతో కరెక్ట్గా ఉంటున్నాడు. ఇక నెత్తిని పెట్టుకొని చూసిన రాజేమో ఈరోజు ఇక చివరాఖరికి ఒక దోషిలా మిగిలాడు. ఇక వీడి వల్లే ఇంట్లో ఇంత గొడవలకి కారణం. ఇక వీడిని కనుక మనం లాలించి ముద్దు చేసామనుకో, రేపో మాపో వీడిని ఇంటి వారసుని చేస్తారు. అందుకే వీడంటేనే నాకు అసహ్యం, వీడిని ఇంట్లోంచి పంపించేయాలని సర్వ ప్రయత్నాలు చేసినా కూడా ఈ శనిగ్రహం ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పి ఇక దానిలక్ష్మి అయితే ఆ బాబుని చాలా మాటలు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే కూడా రాజ్ వస్తాడు. పిన్ని, నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడు పిన్ని, ఒక పసిబిడ్డ గురించి ఇంత ఘోరంగా ఎలా మాట్లాడుతున్నావు పిన్ని నువ్వు అనగానే, ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు,
నేను నోరు అదుపులో పెట్టుకోవాలా? ఆ బిడ్డ గురించి నువ్వు రెస్పెక్ట్ లేకుండా నన్ను అంటావా అనగానే, ఏంటి పిన్ని రెస్పెక్ట్ ఏంటి? ఒక బిడ్డ ఇక మంచం చివరికి వచ్చేశాడు, వాడు పడిపోయేలా ఉన్నాడు, వాడిని చూసి అలానే చూసి వాడిని తిడుతూ ఉన్నావు తప్పించి వాడికి దెబ్బ తగులుతుందే, పాపం పసిబిడ్డే అని ఇంత కూడా నీకు అనిపించట్లేదా అని చెప్పి రాజు అయితే ఇక దానిలక్ష్మితో అంటూ ఉంటాడు. అనగానే వెంటనే కూడా దానిలక్ష్మి స్టార్ట్ చేస్తుంది, ఇదిగో చూడు రాజ్, నేను చెప్పేది ఒకటే, నిజంగా వీడు ఇల్లీగల్గా పుట్టాడు కాబట్టి వాడు ఇంటి వారసుడు అవ్వని అవడు. అలాంటప్పుడు వాడు పడిపోతే ఏంటి, పడిపోకపోతే ఏంటి? అయినా వాడిని ఇంట్లో తెచ్చినప్పటి నుంచి ఒకటే గొడవలు. వాడిని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేసి అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి దానిలక్ష్మి ఆ బిడ్డ గురించి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల కావ్య వస్తుంది. ఇక కావ్య అలాగే ఇక వెన్నెలను తీసుకొని రావటం ఇక రాజు అయితే చూసుకోడు. వెన్నెలని ఆల్రెడీ ఇక బయట పెట్టి కావ్య శ్వేతలైతే ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చేసరికి శ్వేతను చూసి అక్కడ హాల్లో అపర్ణ అందరూ కూడా ఎవరి అమ్మాయి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక శ్వేత వచ్చి రాజ్ రాజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటే రాజ్ ఒక్కసారిగా ఏంటి శ్వేత గొంతులా అనిపిస్తుంది అని చెప్పి ఇక కిందకి వస్తాడు. ఈ లోపల కావ్య శ్వేత ఇద్దరు కూడా రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కింద అందరూ కూడా ఇక శ్వేత కావ్యం చూసి ఏంటబ్బా ఎవరు అని చెప్పి ఇక రుద్రాని అందరూ కూడా ఇక కిందకి వస్తారు. ఇక రాజ్ని సూటిగా క్వశ్చన్ చేస్తుంది ఇక శ్వేత, ఏంటి రాజ్, ఏం నిర్ణయం తీసుకున్నావు? ఆ బాబు తల్లి గురించి చెప్తున్నావా లేదంటే ఆ బాబుని పంపించేస్తున్నావా అని చెప్పి శ్వేత అడుగుతుంది. ఇంతలో అపర్ణ వచ్చి ఇక వెంటనే సమాధానం ఏం చెప్తాడా అని చెప్పి చూస్తూ ఉంటే, శ్వేత ఇది మా ఇంటి విషయం, నీకు అవసరం లేని విషయం. నేను మా మమ్మీతో కూడా చెప్పాను, ఆ బాబు నా కొడుకని, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని, వాడిని ఏ రకంగానూ ఎప్పటికీ వదలను అని చెప్పి అనగానే వెంటనే ఇంకా అక్కడే ఉన్న రుద్రాని, ఏంటి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా నీ ఫ్రెండా లేదంటే అనగానే వెంటనే అత్త ఏం మాట్లాడుతున్నావు, తను నా ఫ్రెండు అనగానే ఎందుకురా అంత కోపం? ఈరోజు ఒక బిడ్డను తీసుకుని వచ్చావు, సస్పెన్స్లో ఉంచుతున్నావు. ఇక తల్లి ఎవరంటే చెప్పవు, తల్లి దగ్గరికి పంపించమన్నా చెప్పవు, చివరి అక్కడికి ఇక ఎవరిని చూసినా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడేలాగా చేసుకున్నావు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ బిడ్డని ఇక ఎవరు కన్నారో వాళ్ళకి వెళ్ళి అప్పచెప్పేసిరా, హాయిగా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది రాజ్ అనగానే మీరు ఎవరు ఎన్నిసార్లు ఎన్నని మొత్తుకున్నా ఆ బిడ్డని ఎక్కడికి పంపించేది లేదు, ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నాను కదా అనగానే వెంటనే ఇక అప్పుడు ప్రకాశం అయితే వస్తాడు. ప్రకాశం వచ్చి ఇక వెంటనే వెన్నెలని తీసుకొని పదమ్మ లోపలికి అని చెప్పి అంటాడు. ఇక ప్రకాశాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెన్నెల. ఇక వెంటనే పదమ్మ లోపలికి అని చెప్పి తీసుకొని వెళ్ళి ఇక బాబుని తీసుకొని వెన్నెల చేతిలో పెట్టి, ఏంటి మీరందరూ కూడా నన్ను విచిత్రంగా చూస్తున్నారు? ఈ బాబుని ఎత్తుకున్నానా? వాడిని ఎత్తుకుంటాను, ఎందుకంటే వాడు మనవడు కాబట్టి అనగానే వెంటనే ఇక రాజ్ చిన్న బాబాయ్ అనగానే, ఒరేయ్ ఆపరా, ఇంకా ఎంతకాలం రా నటిస్తావు? ఇక నటిస్తూ నీ జీవితాంతం నటిస్తూ నీ మీద బురద చల్లుకునే ఉంటావా? ఈ బాబాయిని కాపాడడం కోసం నువ్వు ఇంకా ఎంతకాలం రా ఈ రకంగా వీళ్ళందరి ముందు ఇలా సహిస్తూ భరిస్తూ ఉంటావు? అంతా అయిపోయిందిరా నాకు. నా గురించి ఎవరు ఏ బురద చల్లలేరు. నా జీవితము ఇక ఒక తెరిచిన పుస్తకమేరా. నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను డోంట్ కేర్, లెక్క చేయను. నువ్వు మాత్రం రేపటి రోజు అందరి ముందు తల ఎత్తుకునే పొజిషన్లో ఉన్నావు కాబట్టి నీ లైఫ్ని ఎందుకురా డ్యామేజ్ చేసుకుంటావు నా గురించి అనగానే ఇక అక్కడ ఉన్న ఇంటి కుటుంబ సభ్యులెవ్వరూ కూడా ఒక్కసారిగా ప్రకాశం మాట్లాడిన మాటలకి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మతిమరుపుతో అసలు మీరు ఏమనుకుంటున్నారు అనగానే వెంటనే ధాన్యం, నాకు మతిమరుపు ఉంది, కానీ ఆ మతిమరుపు ఎందుకు ఉంది అని ఎప్పుడు ఒక్కసారైనా నువ్వు ప్రశ్నిస్తే నిజంగానే నాకు జరిగిన విషయాలన్నీ నీకు చెప్పేవాడినేమో, కానీ నా మతిమరుపు గురించి నువ్వు ఎప్పుడు అంత ఆరా తీరేలేదు. నేను నా జీవితంలో జరిగిన విషయాల్ని ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోలేదు. కానీ నాకు కూడా ఈ మధ్య తెలిసింది, నాకు ఒక లైఫ్లో ఏం జరిగిందా, ఈ బిడ్డ నా బిడ్డ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది అనగానే ఇక అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి సీతారామయ్య
ఒరే ప్రకాశం, ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఇక వెంటనే ప్రకాశం వచ్చి, అమ్మ, నాన్న, మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను. మీరు అందరూ కూడా ఈరోజు విషయం తెలుసుకోవాలి. రాజ్ విషయంలో అందరూ కూడా తప్పుగా అనుకుంటున్నారు. నిజానికి ఆ బాబు రాజ్ కొడుకు కాదు, నాకు పుట్టిన వాడికి పుట్టిన బిడ్డ, నాకు మనవడవుతాడు అని చెప్పి ఇక ప్రకాశం అయితే నిజం చెప్తాడు. ఇక ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? మీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేంటి? రాజుని కాపాడడం కోసం మీరెందుకండి మీ మీద బురద చల్లించుకుంటున్నారు అనగానే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? రాజుని కాపాడడం గురించి కాదు, నా జీవితంలో జరిగిన విషయం గురించి, నా జీవితంలో జరిగిన చీకటి కోణం గురించి ఈరోజు మీ అందరి ముందు ఇక బహిరంగంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ బిడ్డ నేను కన్న నా కొడుకు బిడ్డే. ఇంకా నీకంటే ముందు కూడా నేను నా కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. చివరాఖరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ అమ్మాయి మెడలో తాళిని కట్టాను. ఇక చివరాఖరికి దేవుడు మమ్మల్ని ఇద్దరినీ విడదీసేశాడు. కానీ అప్పటికే నేను ప్రేమించిన అమ్మాయికి ప్రెగ్నెంట్ అన్న సంగతి నాకు తెలీదు. కానీ తన కడుపులో నా ప్రతిబింబం ఇక పుట్టిన తర్వాత తను నా దగ్గర నుంచి దూరం అయిపోయింది. నాకు అనుకోకుండా ఇంట్లో అందరూ సడన్గా నీతో పెళ్లి చేసేశారు. నాకు తలకి గాయం అవడం వల్ల ఇక గతము మర్చిపోయాను. అప్పటి నుంచే నాకు ఈ మతిమరుపు, ఏది చూసినా మర్చిపోయే రోగం అప్పుడే స్టార్ట్ అయిందే. నా జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా నాకు గుర్తులేవు. తెలుసో తెలియకో ఏదో విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ నా జీవితంలో ఇక ఇదిగో ఈ రకంగా నా ప్రేమ మిగులుతుందని అనుకోలేదు. ఈ బిడ్డ స్వయాన నా రక్తానికి పొంచుకున్న నా పుట్టిన బిడ్డకి కొడుకు. ఈమె నా కోడలు వెన్నెల అని చెప్పి ఇక ప్రకాశం అయితే తన లైఫ్లో జరిగిన విషయాన్ని బయట పెడతాడు. ఇక వెంటనే ఇక అపర్ణ అందరూ కూడా ప్రకాశం చూసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే అక్కడికి వస్తాడు సుభాష్. ఒరే ప్రకాశం, ఎందుకురా అంత బాధపడుతున్నావు? నీ జీవితంలో జరగడానికి ఒక విధంగా నేను కూడా కారణమేరా. ఆ రోజు మీ ఇద్దరికి పెళ్ళైన రోజు ఇక అనవసరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయాన్ని ఇన్ఫర్మేషన్ని ఇచ్చింది నేనే. అప్పుల్లో నాకు తెలియదురా, నిజంగా నువ్వు అంత సిన్సియర్గా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని. నా విధంగానే నీకు ఈ అన్యాయం జరిగిందిరా ప్రకాశం అని చెప్పి ఇక సుభాష్ అయితే ప్రకాశాన్ని పట్టుకుంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య వచ్చి బాబుని చూసి, ఈ బాబుని చూసిన రోజే అనిపించింది నిజంగానే ఈ వంశానికి వారసుడని. వీడిని చూస్తుంటేనే తెలుస్తుంది, వాడి కళ్ళు అవన్నీ కూడా ఇక మామయ్య గారిలాగే ఉన్నాయి అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే దానిలక్ష్మి, కావ్య ఏం మాట్లాడుతున్నావు? నా భర్త శ్రీరామచంద్రుడు. నా భర్త మతిమరుపు వల్ల ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. నువ్వేంటి తగుదనమ్మా అని చెప్పి నీ భర్త మంచివాడిని చేసి ఇక వెంటనే నా భర్తని చెడ్డవాడిని చేయడానికి బయలుదేరావా? ఇక ఎక్కడి నుండి తీసుకొచ్చావు ఈ అమ్మాయిని? అసలు నువ్వెవరివి? ఈ బిడ్డకి నీకు సంబంధం ఏంటి? నా భర్తని నువ్వేంటి మామయ్య గారు అంటున్నావు? ఆయనకి మతిమరుపు, అందుకే ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి తను నిజంగా తప్పు చేశాడని అనుకుంటున్నారు. కానీ అది ఎప్పటికీ జరగని విషయం. ఇక ఈ బిడ్డ ఇక ఖచ్చితంగా రాజు బిడ్డే అయ్యుండొచ్చు, కావాలని మీరు ఏమార్చుతున్నారు అని చెప్పి దానలక్ష్మి దబాయిస్తూ ఉంటుంది. ఇక వెంటనే బాబు దగ్గరకి ఇక షర్టు పైకెత్తి ఇక పుట్టుమచ్చని చూపిస్తుంది కావ్య. చూడండి అత్తయ్య గారు, ఈ పుట్టుమచ్చ ఎవరికుంది ఇంట్లో? మీరే చెప్పండి. మీ మనసుకి నిజంగా ఇది నమ్మినా నమ్మకపోయినా మామయ్య గారు చెప్పింది నిజం. ఈయన ఇక ఈ బాబుకి మామయ్య గారు తాతయ్య గారే అవుతారు. ఎందుకంటే ఆయన పుట్టిన బిడ్డ మామయ్య గారు పుట్టిన బిడ్డే. అదంతా కూడా ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు ఆవిడ లేదు, ఆమె తాలూకు బిడ్డ కూడా లేదు. చివరాఖరికి మామయ్య గారికి ఆ ప్రేమకి ఒక ప్రతిఫలంగా ఈ బాబు తప్పించి ఆయన లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏమీ లేదు. మీరంటేనే మామయ్య గారికి ప్రేమ, మీరు ఏమీ బాధపడకండి అనగానే ఇక వెంటనే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నా భర్త గురించి నువ్వు నాకు చెప్తావా? అయినా వీడి గురించి నాకు అనవసరం. వీడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడిని అర్జెంటుగా ఈ అమ్మాయికి ఇచ్చి పంపించేయండి. వీడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అనగానే ఇక అప్పుడు రాజు అంటాడు, అత్త, ఎప్పుడు కూడా మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నీ విషయంలో కూడా అదే జరిగింది. నువ్వు ఎప్పుడు కూడా మామయ్యని బాబాయిని ఏదో రకంగా ఏదో జీవితంలో బాబాయిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు.
ఎవరిని కూడా కనీసం ఇష్టపడవు. ఇక కళ్యాణ్ అంటేనే నీ మనసులో ఎక్కువ ఇష్టం. కళ్యాణ్కి తప్పించి ఇక వేరొకరికి ఏమి కూడా చెందాలని చూడవు. ఈ బిడ్డని ఈ వంశానికి వారసుని చేస్తానంటే నీ మనసు ఒప్పుకోలేదు. కానీ నిజానికి ఇది నీ వంశం, నీకు సంబంధించిన బిడ్డే. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా ఇది బాబాయ్ తాలూకా పుట్టిన బిడ్డ అని చెప్పి రాజు అయితే అంటాడు. ఇక వెంటనే ప్రకాశం అయితే, ధాన్యం, నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పు కావాలని చేయలేదు. నా జీవితం అంతా కూడా గడిచిపోయింది. ఇక వీడు నా మనవడే. నువ్వు అవునన్నా కాదన్నా వీడు ఈ వంశానికి వారసుడే, నువ్వు ఎంత మొత్తుకున్నా అని చెప్పి ఇక ప్రకాశం అయితే రాజు మీద అందరికీ కూడా విషయాన్ని చెప్పి ప్రకాశం ఆ బిడ్డకి ఇక ఎత్తుకొని ఇక వెన్నెల చేతికి ఇచ్చి, ఈ బిడ్డకి మేము బ్రతుకున్నంతకాలం వీడు ఈ వంశానికి వారసుడే. ఇక కళ్యాణ్, రాజ్ వీళ్ళందరూ ఎలాగో వీడు కూడా అంతే సమాన హక్కుడు. నువ్వేమీ కూడా బాధపడద్దమ్మా. లైఫ్లో ఎప్పుడు కూడా ఒంటరిగా అని నువ్వెప్పుడు ఫీల్ అవ్వద్దు. మా కుటుంబం అంతా నీకు అండగా తోడుగా మేము ఉంటాం అని చెప్పి ప్రకాశం అయితే చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా అన్నది. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.